ఆధ్యాత్మికత మనకు చెబుతున్నది ఏమిటంటే, నువ్వీ ప్రపంచంలో పుట్టావు కాబట్టి బ్రతకాలి. నువ్వీ శరీరంలో ఉన్నంతకాలం దాన్ని పోషించాలి. తిండి పెట్టాలి, రక్షణ కల్పించాలి, ఒక మోస్తరు సుఖాన్ని కలుగచెయ్యాలి. అందుకు పని చెయ్యాలి. ఎంత పని? నీ భుక్తికి సరిపడా సంపాదన కోసం పని చెయ్యి. భేషజాలు లేని జీవితం గడపటానికి ఎంత అవసరమో, ఆరోగ్యవంతుడిగా ఉండటానికి ఎంత అవసరమో అంత సంపాదించు. దానికోసం పని చెయ్యి. అలా పని చెయ్యడానికి మనం భీముడులాగా ఉండనక్కర్లేదు. మరి ఇంకా మిగిలిపోయిన సమయం మాటేమిటి? నీ అంతర్గత జీవనం కూడా ఉంది కదా, మరి దాని మాటేమిటి? ధ్యానం చేసుకో. నీ యవ్వనంలో అవకాశాలు ఉన్నప్పటికీ నువ్వు ఆ పని చేయలేదు. నీవు పెద్దవాడివయ్యాక కూడా అవకాశం ఉన్నప్పటికీ మొదలు పెట్టలేదు. మరి వృద్ధాప్యంలో చేయగలవా? ఈ ధ్యానం నా వృద్ధాప్యంలో చేయగలనా? కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానం చేయగలనా? ఆసుపత్రిలోనో వృద్ధాశ్రమంలోనో దయనీయ పరిస్థితులలో కష్టాలనే తలపోస్తూ వాటిపైనే ధ్యానం చేస్తూ మరింత వ్యాకులం చెందుతూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటానా? ఏమి చేస్తుంటాను? అన్న ప్రశ్నలు మనలో కలగాలి.